వన్ టౌన్ తారాపేటలో తమ భవనాన్ని అద్దెదారులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భవన యజమానులు మద్దల దామోదరం, మద్దల లక్ష్మీ అనంత రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం వన్ టౌన్ తారాపేట పీనా మహమ్మద్ వీధిలోని భవనం వద్ద భవన యజమానులు మద్దల దామోదరం, మద్దల లక్ష్మీ అనంత రాజేశ్వరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అద్దెదారులు తమను అష్టకష్టాలు పెడుతున్నారన్నారు. అద్దెదారులైన మానికొండ శ్రీనివాసు, మిరియాల హరీష్, అల్లాడ నరసింహరాలు ఒక పథకం ప్రకారం తమపై అక్రమ కేసు పెట్టారన్నారు. పాత భవన స్థానంలో కొత్త భవనాన్ని నిర్మాణం చేపడతామని చెప్పి ఖాళీ చేసేందుకు 2 సంవత్సరాల టైం కూడా ఇచ్చామన్నారు. ఇచ్చిన గడువు లోపలే షాపులు ఖాళీ చేస్తామని రాతపూర్వకంగా రాసి ఇచ్చారన్నారు. జేసీబీతో షాపులను తొలగించే క్రమంలో పథకం ప్రకారం కుట్రతో కొన్ని సామాన్లను షాపులో ఉంచి అద్దెదారులు తమపై కేసులు పెట్టారన్నారు. భవనాన్ని కబ్జా చేసేందుకు అద్దెదారులు తమపై కుట్రలు పన్నుతున్నారన్నారు. జనసేన నాయకుల పేర్లు చెప్పి తమను బెదిరిస్తున్నారని, పోలీసులు సైతం తమ భవనం వద్దకు వెళ్లొద్దని బెదిరిస్తున్నారన్నారు. ఈ వ్యవహారంలో వృద్ధులైన మాకు తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. మద్దుల దామోదరం, నేను ఇన్సూరెన్స్ కంపెనీలో డివిజనల్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఈ ప్రాపర్టీ ఈవిడిది, నా భార్య వాళ్ళ నాన్నగారిది ఈ ప్రాపర్టీ. మా మామయ్య గారికి మగ పిల్లలు లేరు. మా కొడుకుని మేము దత్తత ఇచ్చాము. దత్తత ఇస్తే ఆయన ఈ ప్రాపర్టీ రాసిచ్చాడు. ఈ ప్రాపర్టీలో వాళ్ళు ఉంటున్నారు. మా మామగారే చూసుకునేవాళ్ళు. తర్వాత 12 సంవత్సరాల క్రితం మా మామయ్య గారికి అనారోగ్యం వచ్చింది. ఆయనకి అప్పటికి 93 ఏళ్ళు. మా ఇంటి దగ్గరికి వచ్చి ఉన్నారు. ఆ తర్వాతే నేను పిక్చర్లోకి వచ్చాను, అద్దెలకి కానీ దేనికి కానీ. మేము వచ్చాక వాళ్ళని నేను రిక్వెస్ట్ చేశాను, ఏమనంటే ప్లాను పెట్టుకుంటాను, గవర్నమెంట్ ప్లాన్ పెట్టుకుని బిల్డింగ్ కట్టి మీకు ఇస్తాను అంటే పెట్టుకోండి అన్నారు. పెట్టుకోండి అన్నారు. పెట్టుకోండి అన్నాక 2022లో నేను ప్లాన్కి అప్రూవల్ పెట్టుకున్నాను. సడన్గా కరోనా వచ్చింది. సరే అని వాళ్ళకి చెప్పాను, అప్లై చేశాను. తర్వాత నాకు ప్లాన్ వచ్చింది. ప్లాన్ వచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చి తెలియపరిచాను. నాకు ప్లాన్ 23లో వచ్చింది. వాళ్ళు స్టార్ట్ చేయమన్నారు, తొందరగా మీరు ఖాళీ చేయండి అని చెప్పాను. అంటే నేను ఖాళీ చేస్తామండి, మీకేం ఇబ్బంది లేదు అన్నారు. సరే ఖాళీ చేయండి అన్నారు. అన్నాక ఒక రోజు వచ్చి నాకు ఇంకా 2 ఏళ్ళు నాకు టైం కావాలండి అన్నారు. నేను అన్నాను 2 ఏళ్ళు టైం అంటే 6 నెలలు మించిపోయి ఇచ్చారు, మీరు సరే ఇస్తాను, మా అబ్బాయితో మాట్లాడిస్తాను, అమెరికా ఉంటాడు అని చెప్పి నేను 18 బాబుని అడిగితే యూ డాడీ ఏం పర్లేదు మన దగ్గర 18 నెలలు టైం ఇచ్చాను. 18 నెలల టైంకి కూడా నాకు లెటర్ రాసి ఇచ్చారు. మీకు ప్రూఫ్ ఇస్తాను, నా దగ్గరే ఉన్నాయి. లెటర్ రాసి ఇచ్చాక మళ్ళీ వచ్చి మేము అడిగాం. మళ్ళీ వచ్చి అడిగితే నేను ఇప్పుడల్లా ఖాళీ చేయనండి, 3 ఏళ్ల వరకు ఖాళీ చేయను అని చెప్పి అన్నారు. అదేంటండి మీరు కట్టి మీకే ఇస్తాం అన్నాం, ప్లాన్ చూపించలేదన్నారు. ఇదిగోండి ప్లాన్ ఉంది, అన్ని దగ్గరే రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర, మీకు ఇంకేం కావాలి, నేను కట్టి ఇస్తాను. లేకపోతే ఏంటంటే మార్కెట్ రేటు, ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలంటే బాబు డబ్బులు పంపించాలి, డెవలప్ చేసుకోవాలి. మార్కెట్ రేట్ మీద మీకు తక్కువ, నేను మార్కెట్ రేట్ మీద కొద్దిగా తగ్గించే ఇస్తాను అని చెప్పానండి. అన్నాక ఏంటండి మరి ఇంకా ఖాళీ చేయాలి, ఏ రక్షణ చెప్పండి మీరు. ఓకే, దిస్ ఈజ్ ఎ కమర్షియల్ ఏరియా. డే టైమ్ మనం ఏమి కన్స్ట్రక్షన్ చేయలేము. ఇసుకేస్తే వాళ్ళు వచ్చి అడిగారు, ఏమి చేయలేము మనం. అందుకని చెప్పి నేను చేయించాల్సి వచ్చింది. వాళ్ళకి ముందే ఇంటిమేట్ చేశాను. ఎన్నిసార్లు సార్ ఒక్క సెకండ్ మీరు వినండి. ఇక్కడ షాప్ అక్కడ నుంచి బయలుదేరండి మీడియా వాళ్ళు, అటు అందరిని అడగండి. మేము ఇక్కడికి నా వైఫ్తో ఎన్నిసార్లు వచ్చామో, ఎంత రిక్వెస్ట్ చేశామో, ఒక కాళ్ళు కొట్టుకోవడం తప్ప చెప్పండి. మీరు ఇంకా నన్ను అడగండి, చేసుకోండి మీ ఇష్టం, మేము స్టాక్ తీసేస్తాను నేను. సరే అట్లాగే తీసేసేయండి మీరు స్టాక్, నేను డిస్మాంటిల్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకుంటాను అన్నాక నేను డిస్మాంటిల్కి పంపించాక మా వాళ్ళు ఇక్కడ కొట్టాక స్టాక్ ఉన్నదంట, వద్దు వచ్చేసేయండి అని చెప్పాను. వచ్చేసారు వాళ్ళు. వచ్చేసాక పోలీస్ డిపార్ట్మెంట్కి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు నా మీద.
ఏమని ఇచ్చారు? మా స్టాక్ని డ్యామేజ్ చేశారు, క్యాష్ 3 లక్షలు పోయింది, ఇందులో స్టాక్ పోయింది అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. నా మీద కంప్లైంట్ ఇస్తే నన్ను సిఐ గారు పిలిపించారు. వెళ్ళాను. వాళ్ళు 14 మంది 15 మంది వచ్చారు. నేను నుంచున్నాను సిఐ గారి దగ్గర. నా ఏజీ 70 ఏళ్ళు, 69 నుండి 70 ఏళ్ళు నా ఏజీ. అట్లాగే నుంచున్నాను, నేనేం మాట్లాడలా. మా ఫాదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీగా చేసిన ఆయనే, చనిపోయారు నాన్నగారు. నేను అట్లాగే నుంచున్నాను. నుంచుంటే ఏంటంటే మీరు ప్రాపర్టీ పగలగొట్టించారంటే కంప్లైంట్ ఇచ్చారన్నారు. కుర్చీ కూడా అడగల, నేను అట్లాగే నుంచున్నాను. అవునండి అని అన్నాను. వాళ్ళు చెప్పారని నేను కొట్టించానండి అని అన్నాను. అన్నాక మరి డ్యామేజ్ అయింది అన్నారు, నీ మీద ఎఫ్ఐఆర్ కడతాను. అట్లాగే సార్ బయట కూర్చోండి మీరు అన్నారు. వాళ్ళతో మాట్లాడారు, నేనేం అడగలేదు. ఇంకా అట్లాగే అండి అన్నారు. నన్ను తర్వాత ఏలు మొత్తంలో తీసుకున్నారు, నన్ను పంపించేశారు. పంపించేశాక మొన్న ఈ మధ్య ఇసుక కూడా వచ్చింది. ఈ ఇసుక కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఈ ఎలక్ట్రికల్ అట్లా ఏమంటారు మీటర్స్ పోయినాయి అంట. నాకు ఫోన్ చేస్తే నన్ను వస్తే కొద్దిగా గొడవ పడ్డారు వీళ్ళు. మీరు ఇక్కడ కూర్చోకూడదండి, మీరు రాకూడదండి ఇక్కడికి అని. ప్రాపర్టీ నాదండి, నేను రాకూడదు. అసలుకి నేను అసలుకి వీళ్ళు నెమ్మదిగా ఏంటి అంటే వాళ్ళ ప్లాన్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, వీళ్ళు బసలోళ్ళు 70 సంవత్సరాలు 65 సంవత్సరాలు వీళ్ళని ఇట్లా కోట్ల చుట్టూ తిప్పితే వీళ్ళు ఎప్పుడో చచ్చిపోతారు. వీళ్ళు ఈ కోట్ల చుట్టూ తిరగలేక చచ్చిపోతారు. అబ్బాయిలు అమెరికాలో ఉంటారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా వీళ్ళు కబ్జా చెయ్యాలి, కబ్జా చేసి అందరం పంచుకుందాం. మీ అబ్బాయి గ్రీన్ కార్డు వచ్చిందా అని అడిగారు. వచ్చే ఉంటుంది, వాళ్ళు వెళ్తారు, కంపెనీ తరపు వెళ్ళారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నాకు సార్ మన పోలీస్ స్టేషన్ వరకే కదా వచ్చింది. పోలీస్ స్టేషన్ వాళ్ళు నాకు వార్నింగ్ ఇచ్చారు, మీరు ఈ సైట్కి వెళ్ళకండి, వాళ్ళు ఈ సైట్కి రావద్దన్నారు. నేను రాలేదు. తర్వాత ఈ ఇసుక కూడా వచ్చాక పెద్ద తోసిపారేశారు మా మనుషుల్ని, వాళ్ళని కలిసి. నేను అంటున్నాను, దీనికి మా ప్రాపర్టీకి నాకు ప్రొటెక్షన్ కల్పించండి. మేము ముసలాళ్ళు అయ్యాం, ఏ కారు కింద గుద్దేస్తే, ఏ లారీ పెట్టి గుద్దేస్తే మమ్మల్ని చచ్చిపోతాం. మా ప్రాణానికి రక్షణ లేదా? మా ప్రాపర్టీ నేను రక్షించుకోలేనా? ఏ పార్టీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏమంటా ఉన్నారు వాళ్ళు, మీకు రక్షణ కల్పిస్తాం, మీరు డెవలప్ చేయండి. ఇక్కడ 3 తరాలు వచ్చి బతికాలన్నట్టు చెప్పా, అయినా కూడా వెళ్ళలేదండి. ఇక్కడి నుంచి సార్ మంచి ఎండలో వచ్చారు. నాకు చాలా బాధగా ఉంది. మా నాన్న ఏదో కష్టపడి కొనుక్కున్నాను, మాకు కాకుండా చేస్తారని చాలా బాధగా ఉంది. మీరే ఇప్పించాలండి అసలు కలిసి. చట్టాన్ని రక్షించండి అంతే నేను అడిగేది. నా ప్రాపర్టీ నాకు ఇప్పించండి. మాదే కదా, మేము ఎవరిని ఆశపట్టలేదు. మాది మాకుంటే చాలు, ఎప్పుడు మేము అట్లాగే కోరుకుంటాం. Like, subscribe and press the bell icon for new updates.